च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్కారాచార్య శ్రీభ్యో నమః. ఓం నమస్తే సర్వేభ్యో నమః. నమో నమః. ఇప్పుడు ప్రకరణం ఎక్కడ నడుస్తున్నది అంటే సత్యార ప్రకాశము సప్తమ సముల్లాసము 173వ పుటలో ఉన్నాము. ఈ యొక్క నిరాకారుడుగా భగవంతుణ్ణి అంగీకరిస్తే అతడు ఈ యొక్క వర్ణోచ్చారణం ఎట్లు ఉపదేశిస్తుండు. వేద మంత్రాలను ఉపదేశించాలి అంటే జిహ్వా ప్రయత్నము ఇవన్నీ ఉండాలి కదా, నోరు గిట్లు ఉండాలి కదా అనే ప్రశ్నకు సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఏంటంటే పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అగుట వలన జీవులకు తన వ్యాప్తితో వేద విద్యను ఉపదేశించుటలో ముఖాదుల అపేక్ష కొంచెమును ఉండదు. పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే ఏమైనా చెయ్యగలడు. సర్వశక్తిమంతుడు అంటే అన్నీ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు. సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉండువాడు, నిండు ఉండువాడు అయినందువల్ల అంటే సర్వశక్తిమంతుడు, సర్వ సామర్థ్యములు కలిగిన వాడు మరియు అంతటా ఉండేటువంటి వాడు అగుట వలన జీవులకు తన వ్యాప్తితోటి వేద విద్యను ఉపదేశించుటలో ముఖాదుల అంటే నోరు, నాలుక వంటి అవయవముల యొక్క అపేక్ష కొంచెము కూడా ఉండదు. ఏలయనగా ముఖజుహ్వలతో వర్ణోచ్చారణము తనకంటే భిన్నులైన వారికి బోధ చేయుటకు చేయబడును. తనకంటే భిన్నంగా ఉన్నటువంటి వారికి వేరుగా. ఇక్కడ దీని అభిప్రాయం ఏంటంటే సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయినందువల్ల తన వ్యాప్తితో వేద విద్యను ఉపదేశించుటలో ముఖము అంటే నోరు, నాలుక వీటి యొక్క అవయవముల యొక్క అవసరం ఉండదు. ఎందుకంటే ముఖము, నాసిక అంటే అది నోరు, నాలుక నోరు నాలుకలతోటి వర్ణోచ్చారణము తనకంటే భిన్నులైన వారికి బోధ చేయుటకు చేయబడును. భిన్నులైన వారికి బోధ చేయబడును అంటే ఈ పరిస్థితి ఏంటంటే, ఈ పరిస్థితి సీమంతోన్నయన సంస్కారములో గర్భిణీ తల్లికి చేసేటువంటి వ్యవహారము తల్లి సంతోషము ద్వారా గర్భస్థ శిశువు గ్రహించినటువంటి విధం. అందుకే తల్లి ఏ సుఖ సంతోషాలనైతే భావభంగిమలతోటి మానసిక ఉల్లాసముగా ఏ ఆనందాన్ని అయితే పొందుతుంటుందో ఆ ప్రఫుల్లతను గర్భస్థ శిశువు అందుకోగలుగుతాడు. ఆ శిశువు గురించి నోటి మాట నాలుకతో ఉచ్చరించి నోటి ద్వారా ధ్వనిని ప్రతిధ్వనింపజేయడం అవసరమా? అవసరం ఉండదు ఆచార్య. అన్ని నాకు ఆ రహస్యాన్ని చెప్తున్నాడు. అందుకే ఇట్లా విడమర్చి చెప్పాల్సి వస్తున్నది. అంటే గర్భస్థ శిశువుకు తల్లితో సంబంధం ఉంది కదా. ఏమంటున్నాడంటే ఇప్పుడు మనకు చూపిస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే, మనం రాయడం ఏంటి, మాట్లాడడం ఏంటంటే మనకు వేరుగా, మనకు భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తికి మన అభిప్రాయాన్ని తెలియజేయడము వ్రాతపూర్వకంగా మరియు మాటలతోటి చేయడం జరుగుతుంటది. భగవంతుడు ఏమంటున్నాడు అని అంటే, నేను వేరు, జీవాత్మ నాకు భిన్నంగా లేడు అనేటువంటిది దీని ద్వారా సందేశం. పరమాత్మ జీవాత్మ రెండు వేరైనప్పుడు ఇటువంటి వేదోపదేశం చేసే సందర్భంలో నేను వేరు, జీవాత్మ వేరు కాదు,
ఇద్దరము ఒక్కటే అనేటువంటి అభిప్రాయం ఏ రకంగా అంటే అండపిండ బ్రహ్మాండాలను తనలో ఇముడ్చుకొని అనువనువున ఇమిడి ఉన్నటువంటి ప్రభువు ఈ రకంగా ఎలా అంటుంటాడు? మూడు అనాది పదార్థాలు కదా. అయితే దీనికి ఉదాహరణగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, గర్భస్థ శిశువుకు తల్లిని సంస్కరింపజేస్తే, ఇప్పుడు పుట్టిన తర్వాత కూడా మార్పు ఏంటంటే, శిశువుకు వేడి చేసిన, అపానవాయువు వస్తున్నా, ఆకలి వేయకున్నా, దానికి కారణము తల్లి తినేటువంటి ఆహారం ద్వారా శిశువుకు ఏ రకంగా వర్తిస్తుంటుందో తల్లి, ఎందుకంటే శిశువుకు వేడి చేయడానికి, ఇంకేమైనా ఇన్ఫెక్షన్లు ఇట్లా రావడానికి కారణం బయట నుంచి ఏ ఆహారము స్వీకరించట్లేదు, బయటకు వెళ్ళట్లేదు. కాబట్టి అన్ని తల్లి ద్వారానే జరుగుతున్నాయి, తల్లి పాల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి మూలము తల్లిలో ఉంది, పరిణామము శిశువులో కనబడుతుంది. కాబట్టి తల్లిని సవరిస్తే శిశువు ఆరోగ్యం బాగవుతుంది. ఏది అర్థం కావట్లేదా? అంటే ఇది పరమేశ్వరుడే అర్థమైందా ఆచార్య? ఏంటంటే పరమేశ్వరుడు జీవాత్మలను అంత సాన్నిధ్యముగా ఎవరైతే తన ఉపాసకులై ఉన్నారో, ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, ఎవరైతే సమాధిస్థమై ఉంటుంటారో, ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది తెలుస్తుంటది. అందుకని అణువణువున ఇమిడి ఉండటం, అంతటా నిండి ఉండటం, ఈ వ్యవహారంలో నాకంటే భిన్నముగా జీవుడు లేడు, నాలోనే ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం. ఇంకా నాలోనే ఉన్నాడు అంటే గర్భిణీ స్త్రీ తోటి పోల్చడం జరిగింది, అంతే. ఏం లేదు. తన కొరకు ఆవశ్యకము ఉండదు, అంటే తన కొరకు ఆవశ్యకం అంటే, ఇప్పుడు కొంతమంది ధర్మగురువులు ఏమంటారంటే, ఎవరైతే ఒంటరిగా మాట్లాడుకుంటారో వాళ్ళను మానసిక విక్షిప్త అవస్థలో ఉండి పిచ్చివాళ్ళుగా గుర్తిస్తారు, మానసిక విక్షిప్తత. అందుకనే ఒకరి ముందు సమూహంలో వ్యక్తపరచలేని అభిప్రాయం ఏకాంతములో తనది తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇది ఓం ప్రకాష్ చాలా వరకు చేశాడు అన్నమాట. ఏంటంటే ఎక్కడైనా లోయలోంచి పోతున్నప్పుడు, గుట్టపైకి ఎక్కుతున్నప్పుడు, ఎక్కడైతే భయం వేస్తుంటుందో అక్కడే ఒక పాట పాడుకోవడం కానీ, లేదంటే ఇంకా ఏదైనా శబ్దం చేసుకుంటే కానీ, చెట్ల పొదల మధ్యకి వెళ్ళి పోవాల్సిన వచ్చినప్పుడు దగ్గుకుంటూ కానీ, ఏదో ఒకటి శబ్దం, అంటే ఆ శబ్దమే తనకు ఆత్మబలాన్ని ఇస్తుంది. నువ్వు భయపడకు, నీతో పాటు ఇంకొకరు ఉన్నారు అని. ఓ మా ఆచార్య, పరిస్థితిని దాటివేయటం ఆచార్య. ఆచార్య ఒంటరిగా నడిచేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పింది చిన్నప్పుడు మాకు. అదే ఏదైనా కానివ్వండి, అంటే తనని తాను మాట్లాడుకోవడం, ఇది ఆధ్యాత్మిక భాషలో మానసిక విక్షిప్తత ఉన్నటువంటి వాళ్ళే, పిచ్చి వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇంకా మా సహోదరుడు తమ్ముడు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటాడంటే, ఎవరైనా ఇంకొకరి గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే, నువ్వు ఇలాంటి వాడివి, నేను ఇట్లా అన్నా, వారి మొహం మీదనే అన్నా, ఏమనంటే నీ మొహం అండా, నువ్వు ఇట్లా అని చెప్పేసి మన మొహం మీద వాళ్ళ చేయి చూపెట్టుకుంటే మనల్ని తిడుతుంటారే. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఎవరినో తిడుతున్నారు అనుకుంటాం. అర్థమైందా? ఒకరి గురించి మేము ఇలా కొట్లాడుకునేటప్పుడు నన్ను ఇట్లా అంటే, నేను ఇట్లా చెప్పినా, నేను మొహం మీద చెప్పినా అని చెప్పేసి ఆయన ఎక్కడ ఉన్నాడు, మన మొహంలో చూసుకుంటే, మన మొహం వైపు చేయి పెట్టుకుంటే మనల్ని అంటుంటే అతడు అట్లా గ్రహించాడు అనమాట. పరోక్షంగా తిట్టడం వాళ్ళకు, వాళ్ళని పరోక్షంగా తిడుతున్నాడో లేదో కానీ, ఇక్కడైతే మన మొహం మీదనే మనల్ని తిడుతున్నాడు కదా, అతడు గ్రహించింది అది. అర్థం కావట్లేదా ప్రభాకర్ గారు? అర్థమైందా? అర్థమవుతుంది ఆచార్య, తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. ఒకరి మీద వేసి, ఈ అమ్మగారు ఎక్కడో ఉన్నారు ఇంకా తొందరపడి. చెప్పండి ప్రభాకర్ గారు.
అదే అది ఒకరికి సూటిగా అనకుండా ఇంకొకరి మీద వేసి అనడం. ఏ మీ మీ మీకు కూడా అర్థం కాలేదు, ఇంకా అర్థమవుతుందంటే ముని గారు మీరు చెప్పండి, మీకేం అర్థమైంది? మ్యూట్ లో ఉన్నారు, కొడుక అన్నట్ల మైక్ ఆన్ చేయండి. తిట్టన్ పోరా గాడిది కొడుక అంటనే అంటుండ్రు, తిట్టన్ పోరా గాడిది కొడుక అన్నట్ల. అత్తనేమనలేక దుత్తను కోపడ్డట్టు. దుత్తను కాదు, పత్తను కాదు, మీరే అంత ఎక్కడెక్కడ ఉన్నారు సరే. ఇప్పుడు ఒకరిద్దరు కొట్లాడుకున్నప్పుడు ఆ ఇద్దరు విడిపోయారు. ఇక ఎవరి స్థానానికి వారు వచ్చినప్పుడు ఇంకొకరితో చెప్పుకుంటున్నాను, మాకిద్దరు గొడవ అయింది, ఆయన ఇట్లా అంటే నేను ఇట్లా అన్నాను, మొహం మీదనే అన్నానని చెప్పేసి అక్కడ అన్న మాటలని ఇక్కడ మన ముఖం మీద మనల్ని చూసుకుంటా, మన ముఖం వైపు ఇట్లా చెయ్యి చూపెట్టుకుంటా నేను ఇట్లా ఇట్లా అని చెప్పి అన్నానని చెప్పేసి అంటారు కదా. అనేది అతన్నే కానీ కాకపోతే ఇక్కడ అతను మా తమ్ముడు అతడు గ్రహించింది ఏంటంటే, వాడైతే ఎవరినైతే తిడుతున్నాడో అతడైతే ఇక్కడ లేడు, మన ముఖం చూసుకుంటా మన ముఖం వైపు చేయి చూపెట్టుకుంటా ఇట్లా అంటున్నాడు అంటే మనల్ని తిట్టినట్టు అవుతుంది అని అతను గ్రహించాడు అని చెప్తున్నాను. అవునా సరే అంతే ఏం ప్రభాకర్ గారికి ఏమర్థం కాదు, ఇది ఎట్లా ఉన్నారు, ఇంత సూటి మాట అర్థం కావట్లేదు వరలక్ష్మి గారు, అమ్మగారు. ఇక్కడ ఏది తన పొరపాటు అంతా తన మీద వేసుకొని చెప్పడమా? ఇంకా కూడా పట్టుకోలేదు తెలిసారా. ఇదే మనిషి దగ్గర నేను ఇలాగ అన్నానని ఇంకొక మనిషి చెప్తున్నారు అంటే అతను ఇప్పుడు ఎవరితోటైతే గొడవ అయిందో, ఎవరితోటైతే వాళ్ళు తిట్టుకున్నారో ఆ గొడవ అంతా అయిపోయింది, వాళ్ళు అటు వెళ్ళిపోయారు, ఇద్దరు విడిపోయారు. వచ్చి ఒక వ్యక్తి తనకు తెలిసిన వారితోటి ఇట్లా చెప్తున్నాడు, అక్కడ ఏం జరిగింది ఏమనుకున్నారు అంటే నేను ఇట్లా అన్నా ఇట్లా తిట్టినా అని చెప్పేసి మన మొహాన్ని చూసుకుంటా మనల్ని చూసుకుంటా మన ముఖం మీద నువ్వు ఇటువంటి ఇట్లా ఇట్లా అని చెప్పేసి మనల్ని చూపెట్టుకుంటా అంటాడు. అది ఎవరినైతే అంటున్నాడో అతనికి నేను లేనే లేడు, మనల్ని చూసుకుంటా అంటున్నాడు కాబట్టి అది మనకే తగులుతుంది అంటున్నాడు. ఇది అర్థం కాకపోతే ఆచార్య ఒక సందర్భము గొర్రెల కాపర్లు కూడా ఏం చేస్తారంటే చీరలలో పడగొట్టి ఈ ఇంటి వాళ్ళు తిడితే గొర్రెలను తిడతారు, వీళ్ళని తిట్టే వాళ్ళు. గొర్రెలను తిట్టడం దాంట్లో అర్థం ఉన్నది. ఇప్పుడు ఆ ప్రసంగానికి ఈ ప్రసంగానికి అర్థం ఏంటి? సరే వదిలేండి, అంత సాగదీసొడదు, వాళ్ళు మరి ఇబ్బంది పడతారు. వాళ్ళ మీనేసి వీళ్ళనే తిడుతున్నట్లా. ఇది ఇంటి వాళ్ళని తిడతారు, గొర్రెల మీద వేసి ఇంటి వాళ్ళని తిడతారు. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు స్పష్టమైంది. అట్లా వినే వాళ్ళకి అర్థం కావాలి. ముఖ జిహ్వల వ్యాపారము. మాట్లాడేటప్పుడు అందరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి, మళ్ళీ నేను మొదలు పెట్టిన మీరు కుయ్యి కుయ్యి అంటుంటే ఏమన్నట్టు వరలక్ష్మి అమ్మగారు. ముఖ జిహ్వల వ్యాపారము లేకయే మనసులో అనేక వ్యవహారములను విచారించుటచే శబ్దోచ్చారణ మగుచునే ఉండును. ముఖం అంటే నోరు, జిహ్వ అంటే నాలుక, ఈ రెండింటి యొక్క వ్యవహారం లేకుండానే మనస్సులో అనేక వ్యవహారములను విచారించుటచే శబ్దోచ్చారణము అగుచూనే ఉండును. మనం మనసులో అనుకున్నటువంటిది ఏమిటి? అక్క చెల్లెను ఉదయం నిద్రలేసి ప్రాతకాలీన మంత్రాలు చదివి ఈశ్వరోపాసన చేయడం, ధ్యానం చేయడం, యజ్ఞం చేయాలి, ఇవాళ ఊరికి పోవాలని ఏవైతే అనుకుంటున్నామో అనుకున్నటువంటి వాటి యొక్క ఉచ్చారణ జరుగుతుంది, మనసులో జరుగుతుంది. ఈ రహస్యాన్ని మనకు దయానంద సరస్వతి అగ్నిహోత్రము 3వ ఆహుతి మరియు శిష్టకృతి తర్వాత ప్రజాపతి ఆహుతి మౌనంగా ఇచ్చే దాంట్లో నేర్పిస్తున్నారు. మనసులో ఉచ్చరించుకోవాలి, మనసులో చదవాలి అనేటువంటిది. సాయంకాలీన ఆహుతి కదా ఆచారి? అవును అవును, సాయంకాలీన 3వ ఆహుతి మరియు ప్రజాపతి ఆహుతి ఆంతరికంగా అనుకోవాలా. చెవులను వ్రేళ్లతో మూసుకొని ముఖజుఫ్వ తాల్వాది స్థానములు లేకయే ఎట్టి శబ్దములు కలుగుచున్నవు.
కలుగుచున్నవో వినుడు. చెవులను వేళ్లతో మూసుకోండి, నోటిని నాలుకలను తాలువు. అంటే ఈ పండ్ల మొదలు స్థానం, పండ్లు ఎక్కడైతే పై దవడ పండ్లు ఎక్కడైతే చిగుళ్ళలో పుట్టుకొస్తున్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని దంతమూలే తాళవ్యాహ, దంతమూలంలో తాలు స్థానం. అటువంటి స్థానములు లేకుండా ఎటువంటి శబ్దాలు కలుగుతున్నాయో వినండి. ఈ శబ్దాలు మన ఇతరులకు వినబడయి, మన సొంతగా వినగలుగుతాం, అంతే కదా సార్? ఇప్పుడు మా మనసులో అని చెప్తున్నారు కదా. అవునవును. మనసులో అన్నప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మనమే స్వయంగా శబ్దాల అనుభూతి వినగలుగుతాం. మళ్ళీ అంతే అమాయకంగా ఉంటుంటారు. ఇప్పుడు భగవంతుడు ఇతరులకు కూడా తెలియజేస్తాడు. పసి గుడ్డు ఆ సంతానము పక్కలో మెసులుతున్నాడు అంటే తల్లికి అర్థమైతే వీడికి ఏమైంది, అయితే మూత్రం చేసిందా, ఆకలి అవుతుందా, నిద్ర వస్తలేదా, ఎందుకు మెసులుతున్నాడు? దేవుడా, ఒక్కరు లేదా దోమలు కుడుతున్నాయా, ఏదో ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకు అన్నది తల్లికి తెలుస్తుంటది. మళ్ళీ అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు హావభావాలను బట్టి వీరి అభిప్రాయం ఇదని గ్రహిస్తారు. అంతే. ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతారు. నేను చెప్పాలనుకున్నా, నువ్వు చెప్పేశావు, అంతే. అవునే చర్జీ, బాగా జరుగుతుంది మా ఇంట్లో అలాగా. వికృత బుద్ధి గలవారు ఏంటంటే ఎదుటి వారు ఏదైతే అంటుంటారో దానికి విరుద్ధంగా అర్థం చేసుకుంటారు. మంచి వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు, చెడ్డవాళ్ళు చెడ్డగా. అవునా చర్జీ, మంచి వాళ్ళు మంచిగానే అర్థం చేసుకుంటారు, తెలిసిపోతుంది ఇతరులకు. ఇవన్నీ చూడాలి వ్యవహారంలో. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓం ప్రకాష్ ఈ విధంగా మొదలుపెట్టినప్పుడు ఆన్లైన్లో వచ్చిన వాళ్ళంతా కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు ఏమన్నారంటే వీరికి ఎంతమంది పిల్లలు అని అంటున్నారు అనేది వచ్చింది అన్నట్టుగా. అంటే వ్యవహారంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే అందరినీ తల్లి కడుపునే పుట్టించి కుటుంబంలోనే పెంచుతున్నాడు. అక్కడికి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ సమాజంలోకి తీసుకొచ్చి మనల్ని స్వాధ్యాయం చేయమని చెప్తున్నాడు అన్నట్టుగా. అది చూడాలి. అంటే ఇప్పుడు వీళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక గురుకులంలో వెళ్ళి చదివి వచ్చింది కానీ పూర్తిగా చదవలేదు, అవగాహన లేదు. ఒక ఆవిడ గర్భాధాన సంస్కారంలో దయానంద సరస్వతి ఏదైతే రాశాడో ఒక్కొక్క అక్షరాన్ని మేము తూచా తప్పకుండా పాటించాం, అయినా మాకు సత్ఫలితం రాలేదు. అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, ఆయన గృహస్థుడు కాదు కదా, ఆయనకు అన్ని విషయాలు తెలియవు కదా అని అంటున్నారు. మరి వేరే వాళ్ళు ఏమన్నారని అంటే, మీరు ఎట్లా చేశారు, అక్కడ ఏం రాసింది, మీరు ఎట్లా చేశారు, మీకు ఎందుకు కలగలేదు అని చెప్తే అక్కడ సమతిథి విషమతిథిని వాళ్ళు పాటించారు. సమతిథి విషమతిథి, సమతిథి అంటే ఏంటి, విషమతిథి అంటే ఏంటి? సమస్థితి అంటే సరి సంఖ్యలు, విషయం బేసంఖ్యలు. స్థితి కాదు స్వామి, తిథి. సమతిథి యుగ్మ అయుగ్మ అంటుంటారు అన్నట్టుగా. 1, 3, 5, 7, 9, 11, 13 ఇవి విషమతిథులు, అయుగ్మతిథులు. అవును. యుగ్మం ఏంటంటే 2, 4, 8, 10, 12, 14, 16, 18వ ఆ తిథి రోజు పుట్టినవాడు భీష్మపితామహుడు. అందుకే 170-80 సంవత్సరాలు బతికాడు. అయితే ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే,
మనుస్మృతిలో ఇంకొక శ్లోకం ఉంది, అదే గర్భధారణ సంస్కారంలో. ఎవరైతే తొందరగా అలసిపోతారో, తొందరగా స్రవించుకొని అలసిపోతుంటారో వాళ్ళది బలహీన పడుతుంటది ధాతువు. ఎవరైతే అలవకుంటే ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉత్సాహంగా ఉంటుంటారో వారికి బలిష్టంగా ఉంటుంటది. కాబట్టి బలిష్టంగా ఉన్న వారి సంతానమే పుడుతుంటారు. బలిష్టంగా అంటే అమ్మాయి బలిష్టంగా ఉంటేనేమో అమ్మాయిలు పుడతారు. అబ్బాయి తొందరగా అలసిపోతే అమ్మాయి పుడుతుంది. అమ్మాయి తొందరగా అలసిపోయి అబ్బాయి స్ఫూర్తిదాయకంగా ఉంటే అబ్బాయి పుడతాడు. అక్కడ ధాతు బలం. శుక్రం అధికంగా ఉంటే అమ్మాయి పుడుతుంది. శుక్రం అధికంగా ఉంటే అబ్బాయి పుడతాడు. రజస్సు అధికంగా ఉంటే అమ్మాయి పుడుతుంది. ఆ విషయం అది. ఓ మాతాజీ, అప్పుడు ఈ సమ్మతి బేసిస్కి అవసరం లేదా? అది కూడా అవసరమే, ఇది కూడా అవసరమే. ఇప్పుడు మళ్ళీ తిథి అంటే ఏ తిథి కాడికి పోతారు? క్యాలెండర్లో ఉన్న తిథి కాడికి పోవద్దు. ఆ తిథులు వేరు, ఈ తిథులు వేరు. క్యాలెండర్లో ఉన్న తిథులు ఈ తిథులకు సంబంధమే లేదు. ఈ తిథులు ఏంటంటే ఆమె రజస్వలైన తిథులు. ఆ రోజుని లెక్క పెట్టుకుంటారు. ఆ రోజులు లెక్క పెట్టుకోవాలి అన్నట్టుగా. ఓకే. అంటే అక్కడ దయానంద సరస్వతి రాసింది అక్కడ శాస్త్రీయ ఆధారంగా. ఆయుర్వేదంలో అదే ఉంది, చరక సంహితలో, సుశ్రుత సంహితలో, అష్టాంగ హృదయంలో, భావప్రకాశ నిఘంటు, అథర్వ వేదము, వీటి అన్ని శాస్త్రాలలో ఒకే విధంగా ఉంది. ఇప్పుడు అక్కడ దయానంద సరస్వతి మనుస్మృతి ప్రమాణాలు ఇచ్చుకుంటూ వ్రాసాడు. మళ్ళీ వారేమంటున్నారు అని అంటే దయానంద సరస్వతి గ్రేస్తుడు కాదు కదా, దయానంద సరస్వతి తెలియదు అంటున్నారు. మరి వేరే వాళ్ళు పాటించడం అవుతున్నారు కదా. అది దానికి ఇక పేరు చెప్తే గొడవలు అవుతాయి, అందుకని పేరు చెప్పండి. సరే, అందుకని ఈ విషయాలకు శారీరక అనుభవం. ఇప్పుడు ఏంటంటే కొన్ని పరీక్షణలు చేస్తున్నారు. ఏంటంటే తేలు విషం, పాము విషం విష పదార్థం మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని రోగాలకు చికిత్సగా, ఔషధంగా. ఇప్పుడు విషము అన్నప్పుడు మరి అన్ని ఏ మందులైతే తయారు చేస్తున్నారో అన్ని తయారు చేసే వాళ్ళు అన్ని వాడి చూసే ఇతరులకు ఇవ్వాలి అని అంటే అది సాధ్యం అవుతుందా? వేరే వాళ్ళ మీద ఎలుకల మీద, బొద్దెంకల మీద మొదట ప్రయోగం చేస్తారు, తర్వాత నిరుపేదల మీద, అనాథల మీద ప్రయోగిస్తుంటారు, ఆ తర్వాత సభ్య సమాజానికి వినియోగిస్తారు. అందుకనే భగవంతుడు ఈ యొక్క బలివైశ్వదేవ యజ్ఞం పేరు మీద వేదంలో చెప్పినటువంటిది ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి బలివైశ్వదేవ యజ్ఞం పేరుతో ఏంటంటే వండినటువంటి అన్నము మొట్టమొదట అగ్నిలో వేయాలి. ఆ తర్వాత పక్షులకు, ఆ తర్వాత కుక్కలకు, పెంపుడు జంతువులకు పెట్టిన తర్వాత అప్పుడు మనం సేవించాలి. అవి క్షేమంగా ఉన్నామంటే మనం క్షేమంగా ఉంటామని. అది వాళ్ళు టెస్ట్ చేసుకుంటున్నట్టుగా ప్రయోగం చేసి చూస్తున్నారు, ఆ తర్వాత భోజనం చేస్తున్నారు. అట్లా చేయమని చెప్తున్నాడు కదా. అదే అందుకని అట్లే పరమేశ్వరుడు అంతర్యామి రూపముతో జీవులకు ఉపదేశించి ఉన్నాడు. అంతర్యామి రూపంగా. అంతర్యామి రూపం అంటే అందరూ కెమెరాలు బంద్ చేసుకొని కూర్చున్నారు. అంతర్యామి రూపంగా అంటే ఓహో, ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంటది, నానా రభస జరుగుతుంటది. జరిగిన తర్వాత ఆ రభస కంటే ముందు ఆ రభసలో అర్థం కాని విషయం ఏకాంతంలో అర్థమైంది. ఓహో, వారి అభిప్రాయం ఇదా, ఓ అందుకావా వాళ్ళు గొడవ పెట్టుకున్నది. అవునా, తర్వాత అర్థమవుతుంది. ఇగో ఇది అంతర్యామి రూపంగా అర్థం చేయించేటువంటి వాడు. ఇప్పుడు ఒకదానికొకటి అర్థం చేసుకునే వాళ్ళని ఏమంటారు? మూర్ఖుడు అంటారు ఆచార్య. మూర్ఖులే అలాగే అర్థం. అంటే
ఇప్పుడు ఆత్మను హెచ్చరించడానికి అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ తప్పు చెయ్యొద్దు అని హెచ్చరిస్తున్నాడు. మంచి చేసేటప్పుడు ఉత్సాహం ఉల్లాసం పరుస్తున్నప్పుడు అలా చెప్పేది ఎవరు అంటే, ఒకరేమంటారు నా మనసు చెప్తుంది అంటున్నారు, ఒకరు నా ఆత్మ చెప్తుంది అంటున్నారు. ఆత్మ చెప్తుంది అనేటప్పుడు వినేవాళ్ళు ఎవరు? మనసు చెప్తుంది అన్నప్పుడు మన శరీరంలో చేతనములు ఎన్ని ఉన్నాయి? ఒకటి. పరమాత్మ కూడా చేతనమే, జీవాత్మ కూడా చేతనమే. అవును. వీళ్ళు మనసును చేతనం అని అంటున్నారు, అక్కడ దోషం వస్తుంటది. అందుకని ఒకదానికొకటి పరమాత్మని గుర్తించలేక ఒకరు నా మనసు చెప్తుంది, నా మనస్సాక్షిగా నా మనసు చెప్తుంది అని అంటుంటారు. ఇంకొకరు ఏమంటారంటే నా ఆత్మ చెప్తుంది, నా అంతరాత్మ. ఆత్మ అని అంటారు కానీ పరమాత్మ అని ఎవరు చెప్పరు. అవును. ఇది అవసరమేనా చెప్పడము? అవసరమే. ఇతరులకు బోధించుటకు కేవలము ఉచ్చారణము చేయవలసి ఉన్నది. ఇంకా వేరే వారికి మా శరీరంతో దేహరూపంగా ఉన్నవారు ఇంకొక దేహరూపంగా ఉండేటువంటి వారికి వాళ్లకు ఇక నోరు, నాలుక, తాలు, ఓష్టముల వంటి స్థానములతోటి ఉచ్చరించి చెప్పాల్సి వస్తుంటది. లేని పక్షంలో రాసి పెట్టాల్సి వస్తుంటది. పరమేశ్వరుడు దీన్ని రాసి పెట్టడము, ఫోన్లో మాట్లాడడము, ఎదురుగా మాట్లాడడం యొక్క అభిప్రాయం ఏంటంటే ఆ వ్యక్తి వేరు, మనము వేరు, ఇద్దరం వేరు వేరు భిన్న భిన్నంగా ఉన్నాము అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏమనంటే పరమేశ్వరుడు నాకంటే భిన్నంగా, నాకు దూరంగా జీవులు లేరు, నాలోనే ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని, ఈశ్వరుని యొక్క అభిప్రాయాన్ని దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఇక మనలోనే ఉన్నాడు అని అంటే ఇక మన మగవాళ్ళలో ఎట్లుంటారు, ఇక గర్భిణీ స్త్రీ అయితే అక్కడ తొందరగా అర్థమవుతుంటది అని చెప్పేసి గర్భిణీ స్త్రీతో పోల్చి చెప్పడం జరిగింది. 174వ పుటలో చూడండి. పరమేశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపకుడు అగుట వలన జీవస్థ స్వరూపముతో అఖిల వేద విద్యోపదేశమును జీవాత్మలో ప్రకాశితము చేయును. పరమేశ్వరుడు నిరాకారుడు, ఆకారము లేనివాడు, సర్వవ్యాపకుడు, అంతటా ఉండువాడు అయినందువల్ల జీవస్థ స్వరూపముతో అంటే జీవునిలో ఉన్న స్వరూపముతో సకల వేద విద్యోపదేశమును జీవాత్మలో ప్రకాశితము చేయును. ఇప్పుడు ఇది అర్థమైందా ఎవరికైనా? రాజమనమ్మ గారు అందరూ ఊరికే కూర్చున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే పరమేశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపకుడు. అంటే నిరాకారత్వము సర్వవ్యాపకత్వం ఎందుకు అంటే, నిరాకారం అంటే ఆకారం లేకుండా, సర్వవ్యాపకత్వం అంటే అంతటా ఉండువాడు అనేటువంటి అభిప్రాయంతో అంతటా ఉన్నందువల్ల జీవస్థ అంటే జీవుని లోపల ఉన్నటువంటి జీవస్థ జీవే తిష్టతీతి జీవస్థ జీవుని లోపల ఉన్నటువంటి స్వరూపముతో అఖిల వేద విద్య, అఖిల అంటే సంపూర్ణ వేద విద్యోపదేశమును జీవాత్మలో ప్రకాశితం చేయును. ఇప్పుడు జీవస్థ భావాన్ని చెప్పండి. జీవస్థ భావం ఏంటంటే ఏ రకంగా గర్భస్థ శిశువుకు గర్భిణీకు సీమంతోనయనం ద్వారా వీణావాదనం కానీ, ఇక ఆమెకు తలలో పువ్వులు, మంచి వస్త్రాలు, మంచి వంటలు చేసి ఆమెను సంతోష పెట్టడం ద్వారా కానీ, ఇంకా ఆ యొక్క పులగం అంటే పెసరపప్పు, నువ్వులు వేసి వండి పెట్టినటువంటి అన్నం ద్వారా కానీ వారిని ఏ యొక్క సంతోషానికి గురి చేస్తున్నామో ఆమె సంతోషపడేటువంటి ఆనంద ప్రఫుల్లత గర్భస్థ శిశువు గ్రహిస్తుంటాడు. ఇక్కడేమంటున్నాడంటే భగవంతుడు,
జీవస్థ స్వరూపముతో, జీవునిలో ఉన్న స్వరూపముతో అతనికి సకల వేద విద్యల ఉపదేశమును బోధిస్తుంటాడు, ప్రకాశితం చేయును. అంటే దీని అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మనమందరము జీవులమే కాబట్టి మన లోపల ఉన్నటువంటి భగవంతుడు మనం తప్పు చేయబోతున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నాడా లేదా, మనము మంచి చేస్తున్నప్పుడు మనకు ఉల్లాసం, ఉత్సాహం, ఆనందాన్ని కలుగజేస్తున్నాడా లేదా. ఆ విధముగా మనం ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు, చింతన మననం చేస్తున్నప్పుడు, లేదంటే ధ్యానం చేసి తల్లీనమైనప్పుడు మనకు కొంత రహస్యం అనేటువంటిది బోధపడుతుందా లేదా. ఎక్కడికి అగో ఆ రూపకంగా మన లోపల ఉన్నటువంటి దేవుడు మనకు అవగాహన కల్పింపజేయడం, మనము తెలివిమంతులు అవ్వడం, ఈ రూపకంగా మన లోపల ఉన్నటువంటి దేవుడు మనల్ని ఏ రకంగా హెచ్చరించి మనకు లాభం చేకూరుస్తున్నాడు, అదే విధంగా భగవంతుడు వేద విద్యను జీవుల వరకు చేరవేశాడు అని చెప్తున్నాడు. దిశానిర్దేశం చేస్తున్నాడు కదా, మంచికి మంచి, చెడుకు చెడు ఉపదేశం. మనకు ఇంతే జీర్ణం అవుతుంది, మనం ఇంతవరకే అర్థం చేసుకోగలుగుతుంటాం. మనం సమాధిలోకి వెళ్ళలేదు, సమాధిస్థం అవ్వలేదు, సాక్షాత్కారం అవ్వలేదు. మనము ఏంటంటే అనుబంధాలనే విడిచిపెట్టి మనం ఏకాంతంలోకి వెళితే కదా మనకు సమాధి కుదిరేది. అవును. అందుకని ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే వర్తిస్తుంటది. పిమ్మట ఆ మనుష్యుడు తన ముఖముతో ఉచ్చరించి ఇతరులకు వినిపించును. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటిది ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు వట్టి గొప్పలు చెప్పుకోవద్దు, కానీ ఇప్పుడు నాకంటే మీరు శరీరంతో పెద్దవారేగానే ఉన్నారు, కానీ భగవంతుడు నా చేత ఈ విషయాలన్నీ చెప్పించడం ద్వారా, మునిగారు వ్యాఖ్యానించడం ఏంటంటే అనుభవపేతంగా చాలా లోతుగా చెప్తున్నాడు అని చెప్పడం ద్వారా దీనితో తెలుస్తున్నటువంటిది ఏంటిది అని అంటే, ఆ విషయాన్ని ఇక్కడ రాశారు చూడండి. పరమేశ్వరుడు నిరాకారుడు సర్వవ్యాపకుడు అగుట వలన జీవస్థ స్వరూపంతో అఖిల వేద విద్య ఉపదేశములను జీవాత్మలో ప్రకాశితం చేయను. ఆ రకంగా ప్రకాశితం చేసినప్పుడు తద్వారా గ్రహించినటువంటి వ్యక్తి ఆ మనుష్యుడు పిమ్మట ఆ మనుష్యుడు తన ముఖముతో ఉచ్చరించే ఇతరులకు వినిపించను. వెలుగుతుందా? అనుభవపేతంగా తెలుసుకున్న విద్యను బయట వాళ్ళే చెప్తున్నాడు, అంతే కదా. ఇదే రహస్యం, ఇంకా ఏమీ లేదు. ప్రభాకర్ గారు గ్రహించింది బయట వారికి అర్థమయ్యేటట్టుగా తన అనుభవాన్ని అర్థమవుతుందా? ఇంకా ఏమీ లేదు ఇక్కడ, దాపరికము అది చేసేది ఏమి లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు అన్నట్టుగా. అందుకే ఈ ఓం ప్రకాష్ కూడా మిమ్మల్ని అందరినీ సక్రియపరుస్తున్నటువంటిది ఏంటంటే, ఈ పూర్వాభ్యాసంతో ఇదే విషయాన్ని అనుభవపేతంగా జీవిత వ్యవహారంను ధ్యానము చేయడానికి 5-10 నిమిషాలు నటించమంటట్లేదు, జీవించమంటున్నాడు. జీవిస్తేనే అంతరార్థం బోధపడుతుంది. నటించడం జీవించడంలో అంతరార్థం ఏంటి? నటించడంలో తాత్కాలికము, జీవించడంలో పూర్ణత. ఇంకా నటించడంలో అనుభవం తక్కువ, జీవించడంలో అనుభవం పూర్తి అనుభవం వస్తుంది. ముని గారు ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. చెప్పండి ప్రభాకర్ గారు. నటించడం అంటే అది అంతరాత్మతో ఉండదు, బయటనే ఉంటది. అది జీవించడంలో మధురంగా ఉంటది ఆచార్యజీ. కొంచెం ఉప్పు కలపండి, ఇంకో మధురంగా.
గ్రహించింది ఇస్లాం అనుసరించడం తెలుసుకున్నప్పుడే మధురంగా ఉంటుంది కదా ఆచార్జీ, నటించడంలో ఉండదు కదా. మధురము కాదమ్మ గారు. ఇప్పుడు మధురం అనేది అంటే అది రుచికాడికి వెళ్ళిపోయింది కదా, ఆస్వాదనానికి వెళ్ళిపోయింది కదా. జీవించడంలో సంతృప్తి వస్తుంది ఆచార్యుడు. తెలుసుకున్నప్పుడే ఎక్కువ భక్తి ప్రేమ పెరుగుతుంది కదా ఆచార్జీ తెలుసుకున్నప్పుడు. నటించడంలో అభినయం ఉంటుంటది, జీవించడంలో సహజత్వం ఉంటది, అంతే తేడా. అవునా ఆచార్జీ, అవును. నటించడంలో నాకు అబ్బదు, ఎందుకంటే నేను దాన్ని పట్టుకోవట్లేదు. జీవించడంలో నాకు వేరుగా, దానికి వేరుగా నేను లేను, నాకు వేరుగా అది లేదు విషయం. అవునా ఆచార్యుడు, శోభమ్మ గారు తెలియని ఆనందం. మైకు బంద్ చేయండి, కుయ్యి కుయ్యమంటున్నది కదా, అందరికి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈశ్వరుని యందు ఈ దోషము రాజాలదు. ఏ దోషము రాజాలదు? నటించే దోషం రాదు. నటన కాదు అంటే నోటితోనే ప్రత్యేకంగా మనం విడిగా మాట్లాడుకునేటట్టు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంద్రియాలతోటి అవయవాలతోటి ఉచ్చరించి వినిపించేటువంటి అవకాశం అటువంటి దేవుడు వినిపిస్తలేడు కాబట్టి దేవుడి వల్ల కాదు అనేటువంటి దోషం రాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి కాబట్టి తాను ఏ రకంగానైతే జీవస్థ స్వరూపం అంటే ప్రతి జీవుని లోపల ఉన్నాడు కాబట్టి ఆ సామర్థ్యంతో ఆ జీవునికి ఎవరిది వారికి అవగాహన కల్పిస్తున్నాడు. ఓ మాచారి, ఈ జీవత్స అనే శబ్దాన్ని కొంచెం విడదీసి చెప్పండి. అరే, జీవే సప్తమి భక్తి, జీవే తిష్టతీతి జీవస్థ, ష్ఠా గతి నివృత్తం ధాతు. జీవస్థ అంటే జీవుని లోపల ఉన్నటువంటి, జీవుని లోపల ఉండడం అంటే సత్వరే సంసం సమయస్థ ప్రకృతి ప్రకృతి మహాన్ మహతోర్ అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ. జీవాత్మ మరియు పరమాత్మ. ఇది ఏ విభక్తి ఆచార్య? జీవస్థ అనేటువంటిది ప్రథమ విభక్తి ఏకవచనం. దీన్ని విడదీసినప్పుడు జీవే తిష్టతి, జీవునిలో జీవునిలో ఉన్నప్పుడు, తిష్టతి స్థా గతి నివృత్తవు. అంటే ఇక్కడ జీవునిలో ఉండేది ఎవరు ఆచార్య? పరమాత్మ కదా. పరమాత్మ. ధన్యవాదాలు. ప్రశ్న: ఎవరి ఆత్మబలం ఎవరి ఆత్మలం ఎప్పుడు వేదములను ప్రకాశింపజేసెను? ఎవరి ఆత్మలం అంటే ఎవరి ఆత్మలందు ఎప్పుడు ఆచార్య అదే ఎవరి ఆత్మలందు ఎప్పుడో ప్రకాశితం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరి హృదయ అంతఃకరణలో ఉన్నాడు కాబట్టి ఎవరికి అవసరం ఉన్నది వారికి ఎప్పటికప్పుడు మంచిని మంచిగా, చెడుని చెడుగా, చెడు చేసేటప్పుడు హెచ్చరించడం, భయపెట్టడం, చెమట పట్టించడం, బుగులు పట్టించడం, మంచిని చేయాలనుకున్నప్పుడు ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం, పులకరింత, పరమానంద భరితం చేయడం. ఈ రకంగా మనం ఇంతటి విషయానికే యోగ్యులం కాబట్టి మనకి ఇంతవరకే చెప్తున్నాడు. వాళ్ళు సమాధిస్థమైనటువంటి యోగులు కనీసము తక్కువలో తక్కువ 3 గంటల నుంచి 12 ఏళ్ల వరకు సుదీర్ఘ సమాధులు ఉంటుంటాయి కాబట్టి ఆ సమాధి అవస్థలో భగవంతుడు ఈ యొక్క విషయ పరిజ్ఞానం
సంపూర్ణ వేద విద్యల యొక్క జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆచారి 300 అన్నారు. ఆ 300 ఏంటిది? ఇది గంటల సమయమా, సంవత్సరాల? గంటలు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 12 ఏళ్ళు, 3 గంటలు, కనీసం 3 గంటల నుంచి మొదలుకుంటే సమాధి 12 ఏళ్ళ వరకు ఉంటుంటారు. ప్రతిరోజు 3 గంటల చొప్పున? ప్రతిరోజు 3 గంటల చొప్పున కాదు, ప్రారంభమే 3 గంటల చొప్పున. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ ఆంతరిక రహస్యాలని బోధపడతాయి. అంటే రోజుకి 6 గంటలన్నా మనం ఇది చదువుతాము, ధ్యానం చేయటం అనేది ఉండాలి. అన్న కాదు, తమ్ముడు. ఈ అన్న తమ్ముడి మాటలు అభినయానికి వస్తాయి. అభినయం సహజత్వాన్ని దూరం చేస్తుంటది. కాబట్టి ఈ అన్న ఒక గంట, కనీసం 1 గంటన్నా 2 గంటలన్నా అనేటువంటి ఈ అన్న అనేటువంటిది ఏంటంటే ఏదో ఇష్టం లేని పనిని బలవంతంగా చేపట్టడానికి చేసేటువంటిది. అందుకని ఇది సహజత్వం రాదు. అగ్నే ఋగ్వేదో వాయోర్యజుర్వేద సూర్యాత్ సామవేద. శతపథ బ్రాహ్మణంలో ఏమని చెప్పిందంటే, ప్రశ్నకర్త యొక్క ప్రశ్న ఏంటంటే ఎవరి ఆత్మలందు, ఎవరి అంటే ఈ ప్రశ్న దీని వెనుక ఏంటంటే ప్రశ్నకర్త యొక్క హృదయంలో పరమాత్ముడు లేడు. ఎవరి ఆత్మలందు అని ప్రశ్నిస్తున్నాడు కదా. ఎవరి ఆత్మలందు ఎప్పుడు వేదములను ప్రకాశింపజేసాను అంటే అతడు గ్రహిస్తలేడు కదా, ఈశ్వరుని గ్రహిస్తలేడు, ఈశ్వరుడు చెప్పిన రహస్యాలను గ్రహిస్తలేడు. కాబట్టి అందుకే శతపథ బ్రాహ్మణ ప్రమాణంతో దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, అగ్నే ఋగ్వేదో, అగ్ని నుండి ఋగ్వేదం, వాయువు నుండి యజుర్వేదం, సూర్యుడి నుండి సామవేదం. చూసారా ఆచార్య? ఇక్కడ అగ్ని రకారము విసర్గ అవుతుందా? అదే విసర్గం కాదు, అదే ఋత్వమే ఉంది కదా. అదే ఏంటంటే ఇక్కడ అచ్చ వస్తున్నది కాబట్టి ఆ విసర్గానికి రేఫ్ అవుతుంటది. రేపము నిన్న మొన్న ముందు ఉత్సాహం అని ఉంది. ఏంటి ఆచార్య ఉత్సాహం అంటే? ఎక్కడున్నది? అగ్నేర్ దానికంటే ముందు ఉత్సాహం అని ఉంది కదా ఆచార్య. ఉత్తరము ప్రశ్నోత్తరాలు నడుస్తున్నాయి కదా, ప్రశ్న జవాబు. కింద ఉత్తరం అని అక్షరాలు 4 రాశారు. ఇక్కడేమో ఇది 2 సున్నాలు పెట్టి కింద తావొత్తిచ్చారు కదా. అందుకే అర్థం ఏంటనే ఆచార్య ఉత్తమలా అని అర్థమని అడుగుతున్నాను. ప్రశ్న సమాధానం అక్కడ వరలక్ష్మి గారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అథర్వవేదం ఆగమైపోయింది. ఈ రహస్యమే మనం చెప్పుకుంటున్నాం కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఇవి 3 వేదాలు, 4వ వేదం లేదు అనేటువంటివి ఈ యొక్క విదేశీయులు మన భారతీయ సాహిత్యాన్ని సంపాదకం చేసి ఇటువంటి భ్రాంతులన్నీ దాంట్లో చొప్పించారు. కాబట్టి ఈ రకంగా ఉంటుంటారు అన్నమాట. ఇక్కడ మంత్రంలో అథర్వవేదం లేదు, ఋషులను 4 నిర్మించాడు ఆచార్య కింద భావంలో. సృష్టి ఆది అందు, సృష్టి ప్రారంభములో పరమాత్మ అగ్ని, వాయువు, ఆదిత్య, అంగిరసులను ఋషుల ఆత్మలందు ఒక్కొక్క వేదమును ప్రకాశపరచండి. అంటే ఈ వ్యాఖ్యానము దయానంద సరస్వతి చేస్తున్నాడు కదా ప్రభాకర్ గారు. ఈ ప్రమాణమేమో శతపథ బ్రాహ్మణంలో ఉన్నటువంటిది, దాని వ్యాఖ్యానం దయానంద సరస్వతి చేస్తున్నాడు కదా. మరి అక్కడ ఈ శతపథ బ్రాహ్మణ ప్రమాణంలో అంగిరా ఎక్కడున్నది? అదే అథర్వవేదం ఎందుకు రాయలేరని ఉద్దేశం. అదే దాని గురించి ఇప్పుడు 4 ఋషులు ఉన్నప్పుడు ఒక్కొక్క
ఆత్మలో ఒక్కొక్క వేదం చొప్పున 4 వేదాలను చెప్పాడని చెప్తున్నాడు కదా. ప్రశ్న, యోవై బ్రహ్మాండం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రాహిణోతి తస్మై శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఇది ఉపనిషద్ వచనం. ఈ వచనము వలన బ్రహ్మ హృదయమందు వేదముల ఉపదేశించినట్లు చెప్పబడి ఉండగా మరల అజ్ఞాది ఋషుల ఆత్మలందని ఎలా చెప్పబడెను? ఈ శతపథ బ్రాహ్మణములో యోవై బ్రహ్మాణం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రాహిణోతి తస్మై అని ఉన్నది. దీనికి ప్రశ్నకర్త ఏమని చెప్తున్నాడంటే, ఈ వచనము వలన బ్రహ్మ హృదయమందు వేదముల ఉపదేశించినట్లు చెప్పబడి ఉండగా మళ్ళీ అగ్ని వంటి ఋషుల ఆత్మలందని ఎలా చెప్పబడాను? ఇప్పుడు ఇక్కడ హృదయ శబ్దం రాలేదు. ఇంకా దానికి దయానంద సరస్వతి ఏం చెప్తాడో చూడండి. వరలక్ష్మమ్మ గారు ఈ ప్రశ్న తర్వాత ఉత్తరము ఇక్కడ 4 అక్షరాలది వచ్చింది చూడండి. ఉత్తరం సమాధానం ఇస్తున్నాడు దయానంద సరస్వతి. ఏంటంటే, బ్రహ్మ ఆత్మయందు అజ్ఞాదుల ద్వారా స్థాపింపబడేను. బ్రహ్మ ఆత్మయందు, బ్రహ్మ అంటే పరమాత్మ, ఆత్మయందు అంటే జీవాత్మలలో అగ్ని ఆదుల ద్వారా, అగ్ని అంటే ఇక్కడ ప్రశ్నకర్త ఏం తీసుకున్నాడు అంటే అగ్ని అంటే ఒక వ్యక్తి అని తీసుకున్నాడు. ఇక్కడ దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడు, అగ్ని వంటి వాటి ద్వారా అగ్నిని సాధనంగా తీసుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే సెల్ ఫోన్ ఎట్లయితే వినియోగిస్తున్నామో ఆ ఫోన్ మాధ్యమంగా దూరస్థ వ్యక్తులతోటి మనం ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా పరమాత్ముడు జీవాత్మలలో ఈ అగ్ని వంటి భూతముల ద్వారా, అగ్ని వంటి వాటి ద్వారా చేరవేశాడు అని. అర్థమవుతుందా లేదా? ఓ మాతాజీ, ఇక్కడ ఇంకో అర్థం కూడా వస్తుంది కదా. నలుగురు పేరు చెప్పారు కాబట్టి అగ్ని అది అంటే అగ్ని మరి ఇతరుల కూడా అని వస్తుంది కదా. అవును, ఇక దానికి ఈ మనుస్మృతి ప్రమాణం చూపిస్తున్నాడు. ఏమనంటే అగ్నిర్ వాయో రవిభ్యస్త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞ సిద్ధ్యర్థం దిగ్జ సామలక్షణం. ఈ యొక్క అగ్ని, వాయు, రవి. రవి అంటే సూర్యుడు. అగ్నితోటి ఋగ్వేదము, వాయువుతోటి యజుర్వేదము, రవి అంటే సూర్యునితోటి సామవేదం. ఆదిత్య అగ్ని వాయు ఆదిత్య ఏడుంది? ఆదిత్య ఏడుంది? పైన ఉన్నది కదా ఆచార్య. పైనది కాదు, మనుస్మృతి శ్లోకం ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏడు ఉంది. సూర్యుడు అంటే ఆదిత్య అనే కదా అర్థం. పైన ఏడు ఉన్నది ఆదిత్యుడు అని. అగ్నివాయు ఆదిత్య అంగిరసుల ఋషుల ఆత్మలలో అని ఉంది కదా. అగ్నియాది ఋషుల ఆత్మలందు అన్ని విడివిడిగానే ఉన్నాయి ఆచార్య. మీ దాంట్లో ఉన్నాయా? దీంట్లో మరి అన్ని అగ్ని ఆది అని రాసింది. అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరసుడు. పై శ్వేతశతర శ్లోకం చెప్పినప్పుడు పైన ఉన్నది కదా ఆచార్య. శతపథ బ్రాహ్మణం. సరే సరే, ఓకే ఆచార్య, సమయం నాస్తి. ఈ యొక్క మనుస్మృతి శ్లోకాన్ని ఇక్కడ కూడా ఉన్నది కదా, ఇంకా పూర్తి కావాలా? పరమాత్మ సృష్టి ఆది అందు, సృష్టి ఆరంభములో మనుషులను ఉత్పన్నం చేసి అగ్ని మొదలగు 4 ఋషుల ద్వారా 4 వేదములను బ్రహ్మకు ప్రాప్తింపజేసాను.
ఆ బ్రహ్మయు అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగిరసుడు అను వారి నుండి ఋగ్యజ సామములను అథర్వమును గ్రహించెను. ఇక్కడ అథర్వం వచ్చింది. ఓకే, ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు. కేవలము కూర్చుండి కాలక్షేపం చేస్తున్నట్టుగా మొదలు అనిపిస్తుంది. ఎందుకు రాలేదు? ఓ చాలా ఆచార్య, చాలా రహస్యాత్మకంగా గూఢమైనటువంటి భావజాలం. ఇది చాలా అవసరం. నా వ్యక్తిత్వంలో మార్పు, పరివర్తనం వచ్చేటువంటిది ఇటువంటి విషయాలు చాలా లోతుగా వస్తున్నాయి. కానీ ఎవరు ప్రశ్నించలేరు. అడిగినా కూడా స్పందించలేదు. అగ్ని ద్వారా, వాయువు ద్వారా రవి వ్యస్తు సందేహం ఉండిపోయింది నాకు. అవుతుంది కదా ఆచార్జీ. ఓం. చెప్పండి. ఇక్కడ మొదటి మంత్రంలో శతపథ బ్రాహ్మణం, అగ్ని ఋగ్వేదు, వాయు రజుర్వేదు, ఆ తర్వాత ఇక్కడ మూడే ఇచ్చాడు కదా ఆచార్య. అవును, అక్కడ మూడే ఉన్నాయి. రాశాడు అనేది సందేహం. ఆ మూడింటి తోటి ఉన్నటువంటి ప్రమాణంలో 4ంటి వ్యాఖ్యానం దయానంద సరస్సు చేశాడు కదా, అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరసులని. ఇది కూడా ఉత్తరంలోనే ఉంది కదా, ఉత్తరమే కదా ఇది. అగ్ని అవును, ఉత్తరమే. ఇప్పుడు ఈ శతపథ ప్రమాణం కూడా ఉత్తరంలోనే ఉంది. దయానంద సరస్వతి ప్రశ్నకర్త. ఉత్తరం అంటే దయానంద సరస్వతి గారిది కదా, మరి దీంట్లో 4 రాయలేడు సందేహం. ఏం రాయాలి? శతపథ బ్రాహ్మణంలో 3 వేదాల గురించే వినిపిస్తున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాను కదా, వీళ్ళు మన వైదిక సాహిత్యాన్ని సంపాదన చేసి, పరిశోధన చేసి, దాంట్లో వాళ్ళ ఇష్టరాజ్యంగా మిళితం చేశారు, కల్పితం చేశారు. చేసినప్పుడు అవి వాటిని గ్రహించరు. ఇప్పుడు పేరు అడగొద్దు, నేను చెప్పను. ఒక వ్యక్తి నిరుక్త నిఘంటు అనేటువంటి పుస్తకం రాసి దాంట్లో బైబిల్ యొక్క ప్రమాణాన్ని వేద ప్రమాణం అని చెప్పేసి పెట్టాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, అవును ఇది వేదంలో ఉండొచ్చు అని అంటుంది. అది వేదంలో లేదు, అది బైబుల్ వస్తుంది, బైబుల్ది. అది నేను వారికి చెప్తే వారు దాన్ని స్వీకరించారు, ఒప్పుకోరు. మళ్ళీ వేరే వాళ్ళకి కూడా చెప్తే మరి ఇది అతనికి చెప్పాలి కదా, ఇది మన వైదిక సాహిత్యంలోకి బైబిల్ ప్రమాణాలు ఎట్లా వస్తున్నాయి అని అంటే, ఆయన పుస్తకం రాశాడు, ముద్రణ అయింది, ఆవిష్కరణ అయింది, అందరూ కొనుక్కొని చదువుతున్నారు. ఏంటంటే వైదిక విద్వాంసుడు రాశాడు, వైదిక గ్రంథాలలో ఉంది అని. మరి వైదిక గ్రంథాలలో ఎక్కడా కూడా చూపించలేరు మరి, అతని పుస్తకంలో తప్ప. ఏంటి విషయం ఏంటిది ఆచార్య అక్కడ? అక్కడ బైబిల్ది అది చూస్తే గుర్తొస్తుంది, అది నోటికి లేదు. సరే ఆచార్య, ఓకే. సమయం నాస్తి, సమయం చాలా అయిపోయింది. ఆచార్య ఉమ్రే గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగంలో ఉన్నాము. సత్యప్రకాశము 7వ సముల్లాసము 174వ పేజీలో ఉన్నాము. లోతుగా పరమాత్ముడు ఆకారం నిరాకారం అంటున్నారు. మరి నిరాకార పరమాత్మ ఋషులకు ఏ విధంగా ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు? మాట్లాడాలంటే నోరు ఉండాలి కదా, చూడాలంటే కళ్ళు ఉండాలి కదా అని ఆ ప్రశ్నకర్త సందేహాన్ని చక్కగా నివృత్తి చేసి అనేక రకాల ఉదాహరణలతోటి మనకు చక్కగా తెలియజేశారు. తర్వాత ఈ 4 వేదాలను ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు దాని ప్రమాణాలను కూడా చెప్పిస్తూ ఇక్కడ మనకు తెలియజేశారు. అగ్ని, వాయు, ఆదిత్య, అంగిరస 4 ఋషులు, 4 వేదాలు, ఋగ్, యజు, సామ, అథర్వ వేదాలు రాసినట్టుగా మనకు ప్రమాణం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గడ్డ సింబల్ గట్టిగా తొక్కండి. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనగరం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. చక్కగా మార్జన మంత్రములు మాత్రమే అర్థ సహితంగా. ఓకే ఓకే ఓకే, అలాగే అలాగే. ఓం సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము ప్రణముని భాగ్యనగరం. ఓం
అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మయస్త్రీః శ్రేతాము స్వాహా. అత ఆచమనమంత్రాः. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अंगस्पर्शमन्त्राः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. अतः मार्जन मंत्राः. ఒక్క నిమిషం ఉంది, ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టేస్తాను. ఓం ఓ పునాదు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో. ఓం శిరసి. ఆత్మ సాక్షాత్కార ప్రకటన ఇది. జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణ ప్రదాత, పరమాత్మని సందేశము, ఈశ్వర సందేశము. ఓ జీవాత్మ, నీ యొక్క పునర్జన్మ ప్రారంభ కర్మ ఫలాన్ని పునీతం చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ ప్రార్థన. ఓ దుఃఖ వినాశక, పరమాత్మ సందేశం. ఓ జీవాత్మ, ఈ దృశ్య రూపాన్ని ఆధారంగా చేసుకుని నీ ప్రజ్ఞాబుద్ధితో మంచి చెడులను మూల్యాంకనం చేసుకొని దుఃఖానికి మూల కారణాన్ని అనుభవభేదంగా తెలుసుకుని తటస్థ స్థితి, అదే సాక్షిభూతంగా జీవించు. ఓం స్వహ పునాతు కంటే. జీవాత్మ ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, ఈశ్వర సందేశం. కంఠములోని ఆ గుంత స్థానంలో ఆవాగమనాలపై ప్రత్యేకమైన దృష్టి సారించి నీ యొక్క ఆకలి దప్పికలను నియంత్రించుకో మరియు జయించాలి. అందుకే పతంజలి ఋషి అన్నాడు, కంఠ కుబేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనము మరియు స్వయం సుఖానందమే జీవన్ముక్తి అని తెలుసుకో. ఓం మహపునాతు హృదయే. పరమాత్మ సాక్షాత్కారము. జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప జగదీశ్వర, ఈశ్వర సందేశం. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మ చింతనతో జ్ఞానాన్ని పెంపొందించుకో. దైవం పట్ల నీకున్న భ్రమలను దూరం చేసుకొని పరమాత్మని యోగము, యాగము, త్యాగం అనే సాధన ద్వారా, అక్రియ ధ్యానం ద్వారా అడుగులు ముందుకు వేసుకో. ఓం జన పునాతునాభ్యాం. జీవాత్మ ప్రార్థన. ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ యొక్క రహస్యం, అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతునాభ్యాం అంటే నాభి చక్రే కాయవోహ జ్ఞానం. నాభి చక్రములో సంయమనముతో లోతుగా ఆలోచించినట్లయితే ఈ తిని తాగి ఈ విసర్జించడము అనే విషయాలను విచారిస్తే నీ యొక్క శారీరక జన్మల బంధ అంతరార్థం బోధపడుతుంది. ఓం తప పునాతు పాదయోః. జీవత్వ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక నిమ్న స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి పైకి రావాలని కోరుకో, ప్రయత్నించు. అందుకే జంగాభ్యాం పదాభ్యాం ధర్మో అస్మి విశిరాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయం 9వ మంత్రం. దీని అర్థము, రెండు పాద తొంటి ఎముకల మధ్యన నేను అనే దేహి జీవాత్మను ఉన్నానని అనుభవభేదము తెలుసుకోవాలి. ఓం సత్యం పునాతు పునః శిరసి. జీవాత్మ ప్రార్థన.
ఓ అవినాశి పరమాత్మ సత్యస్వరూప ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ పవిత్ర భావనతో మళ్ళీ మళ్ళీ మరొకసారి ఈ శిరస్సునందు అనుభవభేదముగా నా అనుభవాన్ని తెలుసుకో, ధన్యుడవుతావు. అందుకే సత్యస్యాపి హితం ముఖం, యజుర్వేదం 40వ అధ్యాయము. యో అసో ఆదిత్యే పురుష సో అసో అహం, ఇది కూడా 40వ అధ్యాయం 10వ మంత్రం. సత్యం యొక్క స్వరూపము స్వర్ణమయ మందిరంలో స్వర్ణమయంతో కప్పబడి ఉన్నది అని తెలుసుకో. అందుకే ఆ యొక్క సూర్యునిలోని తెల్లగా ప్రకాశిస్తున్న ఆ ప్రకాశ స్వరూపము ఆ పురుషుడును నేనే అని పరమాత్మ సందేశిస్తున్నాడు. పురీషం వసానః శుక్రదస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వేత పరేతః. యజుర్వేదము 13వ అధ్యాయం 31వ మంత్రం. అర్థం, ఓ జీవాత్మ, నీవు ఈ నిమ్న స్థితి ఇక్కడ ఉండవలసిన వాడవి కాదు. ఎందుకంటే ఎక్కడికైతే నీ పూర్వజులు తరించి వెళ్ళిపోయారో ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప పరమాత్మ, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదు స్వామి, ఎక్కడున్నావు? ఈశ్వర సందేశం. సూర్యుని ప్రకాశింపజేస్తున్నది ఆ ప్రకాశాన్ని నేనే అని తెలుసుకో. అందుకే నా శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే. ఓం కం బ్రహ్మ. జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక జగదీశ్వర, ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి ఒక అడుగు ముందుకేసి అధిగమించి అంతటా ఆకాశంలో వ్యాపించి ఉన్న నిరాకార పరమాత్మని తెలుసుకోవడం. అష్టచక్ర నవ ద్వారా దేవానాం పూర్వయోధ్య. తస్యాం హిరణ్మయ కోశే స్వర్ణో జ్యోతిష వృత. అథర్వేదము 10వ అధ్యాయము 2వ సూక్తము 31వ మంత్రం. 8 చక్రాలు 9 రంధ్రాలు అనే ఇంద్రియాలతో ఈ అయోధ్యాపురం ఉందని తెలుసుకొని ఈ దేహము అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాస ప్రకాశ జ్యోతి ఉందని గమనించడం. అత 7 అంతస్తుల అంతర్యాత్ర. అత ప్రాణాయామంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం సహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అత సంధ్యా 2వ ప్రకరణం ప్రారంభమవుతుంది అగమర్శన మంత్రాలతోటి. అత అగమర్శన మంత్రాః. ఓం రితంచ సత్యంజాబీదాతపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాది సత్సమయుతో వసే. సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథ్వేంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. అత మనస పరిక్రమణ మంత్రాః. ఓం బ్రాజేదిగగ్నేరధిపతిరచితో రక్షితాదిత్యా యజమః. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान्द्वेद्यं वयं दिश्मस्तमोजं वेदत्मः. ॐ दक्षिणादिगिन्द्रोऽधिपते शिरस्थिराजे रक्षिता पितरे शमः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान्द्वेद्यं वयं दिश्मस्तं मोजं वेदत्मः. ॐ प्रदीजेदिग्वरुणोऽधिपतिः प्रदाको रक्षितान्नमिषमः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु. योऽस्मान्द्वेद्यं वयं दिश्मस्तं मोजं वेदत्मः. ॐ उदीजेदिक् सोमाधिपति स्वजो रक्षिता जनिर्जवः.
येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेज्यं वयं निष्मस्तमोजं वेदत्मः ॐ ध्रुवादिग्विष्णोरधिपति कल्मा जग्रीवो रक्षिता वीरुदेशमः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेज्यं वयं निष्मस्तमोजं वेदत्मः ॐ ऊर्ध्वादिबृहत्पतिरधिपते चित्रो रक्षिता वर्षमिषभः येभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेज्यं वयं निष्मस्तमोजं वेदत्मः अतः उपस्थान मन्त्राः जातवेदसे सुनिवामसो ममरातीयतो निदहादिवेदः सनः परिषदति दुर्गानि विश्वानावेव सुन्दं दुरितात्यग्निः चित्रं देवानामदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्नेः आप्रद्यावा पृथिवे अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तच्युतच्च उदृत्यं जातवेदसं देवं वान्तिकेतो दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसत्परिच्छः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यभगन्म ज्योतिरुत्तमम् अतः प्रायश्चित्तमन्त्राः तच्चक्षुर्देव इतं पुरस्तात् शुक्रमुच्चरतपस्येम शरदश्चितं जीवेम शरदश्चितं शृणुयाम शरदश्चितं प्रभ्रवाम शरदश्चितम् अधीनासाम शरदश्चितं भूयश्च शरदश्चितात् ॐ शन्नो देवी रविजया भवन्तु विदेशम्योरवशवन्तु नः अतः गुरुमन्त्रः ॐ भूर्भुवस्वादच्चतुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ये ఈశ్వరాదయానిదే భవత్కృప అనేన ఓ పరమాత్మ ఈ నీ అనుగ్రహంలో నేను రచించినటువంటి ఈ జప ఉపాసనాది కర్మముల చేత మాకు ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్టు మమ్ము అనుగ్రహింపము స్వామి. నమస్కారం అంతరాహ. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం शन्नो देवी रविष्टया भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ जौ शान्तिरन्तरिक्षकं शान्ति पृथिवी शान्ति आपा शान्ति औषध शान्ति वनस्पति शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. శ్రీభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అందరికీ ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. సరే